రాజంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం మనము. గత 8 రోజుల ముందు సూపరింటెండెంట్ రెగ్యులర్గా రావట్లేదు, వారానికి 2 రోజులు వస్తున్నారని పెట్టా. నాకు వేరే మీడియా మిత్రుడు ఫోన్ చేశాడు, ఇలాంటి వీడియోలు నన్ను ఏం చేయలేవులే అని సూపరింటెండెంట్ అన్నా అంట. నేను చాలా గౌరవించి సూపరింటెండెంట్ పేరు కూడా చెప్పలా, కానీ ఈరోజు కూడా చెప్పను. నువ్వు రావాలా ప్రతిరోజు, నువ్వు వచ్చి రాజంపేటలో ఇల్లు తీసుకొని ఈయనే ఉండాలి నువ్వు, లేదా ప్రతిరోజు నువ్వు రావాలి. చెప్పాల్సిందే, రోజు సూపరింటెండెంట్ వస్తున్నాడా లేదా? వస్తాను. ఎక్కడ చూపించండి, రోజు వస్తున్నాడా లేదా? మీటింగ్కి వెళ్ళినాడు ఈరోజు. డిసిహెచ్ ఆఫీస్లో. బయటికి వెళ్ళారన్నా? లేదు, మీటింగ్లో ఉన్నాను చెప్పి. సరే, ప్రతిరోజు నాకు రిజిస్టర్ చూపిద్దురండి, నాకు రిజిస్టర్ చూపించండి. ఆర్ఎం దగ్గరికి రండి, పదండి. ఆర్ఎం దగ్గరికి పదండి, రండి మీరు ఆర్ఎం దగ్గరికి రండి, పదం రా. ఒక 8 రోజుల ముందు మీరు కూడా చూసింటారు, రాజంపేట జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ సరిగ్గా రావట్లేదు. రెగ్యులర్గా వారానికి 2 రోజులు మాత్రమే, సోమవారము శుక్రవారం వస్తున్నాడు, మిగతా రోజులంతా డుమ్మా కొడుతున్నాడు అని ఇన్ఛార్జ్ దగ్గరికి తీసుకెళ్ళండి అని అన్నారు. ఇన్ఛార్జ్ దగ్గర గారికి వెళ్ళాను, ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన సుపీరియర్ కాబట్టి సూపరింటెండెంట్, ఆయన ఏం మాట్లాడలేడు అని నాకు అర్థమైంది. వెంటనే డీసీహెచ్ఎస్కి ఫోన్ చేశాను. డీసీహెచ్ఎస్కి ఫోన్ చేసి, రాజంపేటలో ఒక సూపరింటెండెంట్ ఈ మాదిరిగా రావట్లేదండి, రాజంపేటలో అద్భుతమైన బిల్డింగ్ ఉన్నా ఇక్కడంతా డొల్ ఉంది, రోజుకి ఎంతోమంది యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు, ఇక్కడ మినిమం ఎక్విప్మెంట్ లేదండి, ఇలా ఉంది పరిస్థితి, ఈ పరిస్థితుల్లో మళ్ళీ సూపరింటెండెంట్ కూడా రాకపోతే ఎలా అని ఒక మాట అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా? మీరే మాట్లాడండి అంట. మళ్ళీ లేదు ఇలా ఇది అంటే నేను చెప్తానులేండి అని అంటాడు. ఏం జరుగుతుంది రాజంపేటలో? అసలు రాజంపేటకి ఏం జరుగుతుంది? నిద్రపోతున్నారా మీరంతా? నిద్రపోతున్నారా? నేను వీరుణ్ణి సూర్యుణ్ణి, నాకు మించిన లీడర్ లేడు, నేను నేషనల్ లీడర్ని, నేను రాష్ట్ర లీడర్ని అని చెప్పుకున్న వాళ్ళంతా ఏమైపోతున్నారు? ఒక్క విషయం అయితే నిజం, ఇది నా లాస్ట్ వీడియో. రాజంపేట హాస్పిటల్ గురించి లీడర్లే స్పందిస్తారో, మీడియా స్పందిస్తారో, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందిస్తారో నాకు తెలియదు. మీరు స్పందించకపోతే తప్పకుండా డాక్టర్ రాలేదు, సూపరింటెండెంట్ రాలేదు ఈరోజు అని ప్రతిరోజు, నాకు తెలిసిన ప్రతిరోజు హాస్పిటల్ బయట ఇస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి, బాగున్నాయి రోడ్లు అని చెప్పి దానికి మేము కంప్లైంట్ లెటర్ ఇచ్చాము, మేము అర్జీ ఇచ్చామని పెట్టుకుంటున్నారే, మరి ఆడి నుంచి వీడికి వచ్చినాడు 90%, 100 యాక్సిడెంట్లు అయితే 90% మంది చచ్చిపోతున్నారు హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేక. దీనికి ఏం సమాధానం చెప్తారు?